హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. కాన్పూర్లో విరాట్ కోహ్లీకి ఇది రెండో టెస్ట్. బంగ్లాదేశ్తో జరిగే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన ముందు చాలా రికార్డులను లిఖించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అవేంటో ఓసారి చూద్దాం. చెన్నైలో బంగ్లాదేశ్ను 4 రోజుల్లోనే ఓడించిన తర్వాత ఇప్పుడు కాన్పూర్లో జరగనున్న సిరీస్లోని రెండవ చివరి టెస్ట్ మ్యాచ్ వంతు వచ్చింది. ప్రశ్న ఏమిటంటే, కాన్పూర్లో భారతదేశం సాధించే రికార్డు ఏమిటి? విరాట్ కోహ్లీ ప్రదర్శన ఎలా ఉండనుంది? విరాట్ కోహ్లీ తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న కాన్పూర్లో ఆ 5 పెద్ద రికార్డులను త్యాగం చేయగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే కాన్పూర్ టెస్ట్కు సంబంధించిన మొత్తం గణాంకాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. కాన్పూర్లో భారత్ ఇప్పటి వరకు 23 టెస్టులు ఆడగా అందులో 7 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లలో ఓడింది. అంటే ఇక్కడ 13 టెస్టులు డ్రాగా ముగిశాయి. బంగ్లాదేశ్తో భారత్ ఇంతకు ముందు ఇక్కడ ఏ టెస్టు ఆడలేదు. అంటే కాన్పూర్లో రెడ్ బాల్ క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్లు తలపడడం ఇదే తొలిసారి. ఇప్పుడు కాన్పూర్లో భారత్ ఆడిన 23 టెస్టుల్లో విరాట్ కోహ్లీ అక్కడ ఎన్ని ఆడాడు అనేది ప్రశ్న. 1 టెస్ట్ మ్యాచ్ మాత్రమేనని వస్తోంది. విరాట్ కోహ్లీ కాన్పూర్లో న్యూజిలాండ్తో జరిగిన ఏకైక టెస్ట్ ఆడాడు. అందులో అతను 2 ఇన్నింగ్స్లలో కలిపి 27 పరుగులు మాత్రమే చేశాడు. అంటే విరాట్ తొలి ఇన్నింగ్స్లో 9 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 18 పరుగులు చేశాడు. ఇప్పుడు కాన్పూర్లో కింగ్ కోహ్లీ ఈ ప్రదర్శనతో రికార్డులను బద్దలు కొడతాడని అస్సలు ఊహించలేం. ప్రస్తుత సిరీస్లో ఆడిన చివరి టెస్ట్లో కూడా అతని ఆట తీరు అంత బాగాలేదు. చెన్నై టెస్ట్లో 2 ఇన్నింగ్స్లోనూ కలిపి 23 పరుగులు మాత్రమే చేశాడు. స్వదేశంలో 12,000 పరుగులు పూర్తి చేయడమే అతను సాధించిన ఏకైక ఘనత. అయితే నాణానికి మరోవైపు ఏమిటంటే, ఇక్కడ మనం విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతున్నాం. అతను గత 20 ఇన్నింగ్స్లలో ఎటువంటి అంతర్జాతీయ సెంచరీలు సాధించకలేదు. పేలవమైన ఫామ్లో ఉన్న విరాట్ ఓ భారీ ఇన్నింగ్స్ ఆడడం ద్వారా రీఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. విరాట్ కాన్పూర్లో ఇలా చేస్తే అతను తన పేరు మీద కొన్ని భారీ రికార్డులను సృష్టించగలడు. కాన్పూర్ మైదానంలో భారీ ఇన్నింగ్స్ ఆడడం ద్వారా డాన్ బ్రాడ్మాన్ 29 టెస్టు సెంచరీలను దాటిస్తాడు. ప్రస్తుతం విరాట్ టెస్టులలో 29 సెంచరీలను సాధించాడు. కానీ కాన్పూర్లో సెంచరీ చేసిన వెంటనే బ్రాడ్మాన్ను వదిలేస్తాడు. రెండో రికార్డు సచిన్కు సంబంధించింది. కాన్పూర్లో సెంచరీల పరంగా బ్రాడ్మాన్ను విరాట్ కోహ్లీ అధిగమించగలిగితే, క్యాచ్ల పరంగా సచిన్ టెండూల్కర్ను అధిగమించే అవకాశం ఉంటుంది. టెస్టుల్లో సచిన్ 115 క్యాచ్లు అందుకున్నాడు. కాగా విరాట్ ఇప్పటివరకు 113 క్యాచ్లను అందుకున్నాడు. అంటే 3 క్యాచ్లు పట్టిన వెంటనే విరాట్ సచిన్ను ఓవర్టేక్ చేస్తాడు. కాన్పూర్లో 600 కంటే తక్కువ ఇన్నింగ్స్లో 27,000 అంతర్జాతీయ పరుగులు చేసిన తొలి క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలిచే అవకాశం ఉంది. ఈ రికార్డుకు విరాట్ కేవలం 35 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు 623 ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించిన సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. టెస్ట్ క్రికెట్లో 1000 4లు కొట్టే అవకాశం కూడా విరాట్ కోహ్లీకి ఉంది. కాన్పూర్లో 7వ 4 కొట్టడం ద్వారా అతను ఈ ఘనత సాధించగలడు. మీలో ఎంతమంది విరాట్ ఈ యొక్క ఘనతను సాధిస్తాడు అని అనుకుంటున్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.